Why so serious? సో ఇప్పుడు 2 రోజులు హాలిడేస్ వస్తున్నాయి కదా, ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటున్నా. మీ ఊర్లో ఏమైనా ఉంటే మంచి ప్లేసెస్ ఏమైనా విజిట్ చేయాలనుకుంటున్నా? యా మరి ఈస్ట్ గోదావరి రామరాజ్ లంక అన్న ఊరు. సో అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి మీకు విజిట్ చేయడానికి. టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి. రామాలయం, శివాలయం, దెన్ ముత్యాలమ్మ టెంపుల్, ప్లస్ రిసార్ట్స్ కూడా ఉంటాయి అక్కడ. చాలా రిసార్ట్స్, దిండి రిసార్ట్స్. సో అవి చాలా ఫేమస్ అనమాట అక్కడ. యూ కెన్ విజిట్. అండ్ అంతర్వేది అని చెప్పి ఒకటి ఉంటుంది, అది టెంపుల్ ప్లస్ అక్కడ బీచ్ కూడా ఉంటుంది, వేర్ యూ కెన్ ఎంజాయ్ దాట్. యాక్చువల్లీ ద వెదర్ ఇస్ సో పీస్ఫుల్ అండ్ యూ ఫైండ్ ఇట్ వెరీ గుడ్. మా ఊరు కూడా ఈస్ట్ గోదావరి దగ్గరే, అక్కడ అయినవేళ అక్కడ ఉంది. ఇంకా ఫేమస్ ఫుడ్ ఏమో సీ ఫుడ్, అంటే ప్రాన్స్, ఫిష్ అలాంటివి. యాక్చువల్లీ అటువైపు ఈస్ట్ గోదావరి వైపు ఐ థింక్ ద సీ ఫుడ్ ఇస్ సో గుడ్. యాక్చువల్లీ మాది వాళ్ళది ఆల్మోస్ట్ 20 to 25 kilometers డిస్టెన్స్ ఉండొచ్చు. సో జోషిత అండ్ యూ పీపుల్, మీరేంటి, మీ ఊరేంటి అండ్ వాట్ స్పెషల్? మాది వైజాగ్ దగ్గర. సో వైజాగ్ బీచ్ చాలా ఫేమస్, క్లైమేట్ చాలా ఫేమస్. ఆర్కే బీచ్, ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి. టాప్ అంటే హిల్ పైకి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్ నేచర్, లైక్ ఫారెన్ కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది అనమాట. పైన ఎక్కువైతే పీక్ ఉన్నాయి హిల్స్కి. దాని తర్వాత మా ఊరు శ్రీకాకుళం. అక్కడ సన్ అంటే సూర్యుడు భగవానుడికి చాలా పూజ చేస్తారు. పెద్ద టెంపుల్ కూడా ఉంది. అక్కడ ఏమన్నా ఫుడ్ ఫేమస్, అట్లాంటి ఫుడ్ ఫేమస్ ఏమైనా ఉన్నాయి? సీ ఫుడ్, బీచ్ అంటే సీ ఫుడ్. మీరు? మా ఊరు చిత్తూరు దగ్గర ఉన్న ఊరు. ఇంకా అక్కడ ఫేమస్ టెంపుల్స్ చాలా ఫేమస్ అక్కడ. అక్కడ అమ్మవారి కూడా ఒకటి ఉంటుంది. ఇంకా అక్కడ ఫేమస్ ఫుడ్ పొంగల్, ఇంకా స్ట్రీట్ ఫుడ్ స్నాక్స్, బజ్జీ కూడా చాలా. మీరు యశోద? నాది విజయవాడ. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. అక్కడ నైట్ రాత్రి పూట వెళ్తే చాలా ఉంది. వర్షం పడేటప్పుడు కూడా వెళ్తే ఉరుములు మెరుపులు వెళ్తే ఇంకా చాలా. కృష్ణా రివర్ కూడా ఉంది కదా, సో సీ ఫిష్ ట్రెడిషనల్ గా చేస్తారు. మనం సిటీలో ఉంటాం కాబట్టి అంత ట్రెడిషనల్ వే తెలీదు, కానీ ఊర్లో అయితే చాలా ట్రెడిషనల్గా చేస్తారు. మనం భోగి మంటలు అంటే నార్మల్గా ఏదో చెక్క అని పెడతాం, కానీ అక్కడ అన్ని ఎక్కువ చేస్తారు. భోగి మంటలు అక్కడ బాగుంటాయి. సంక్రాంతి కానీ దివాళీ అంటే మనం జస్ట్ క్రాకర్స్ అనుకుంటాం, కానీ ఊర్లోకి వెళ్తే వాళ్ళు పూజలు చేసి అందరికి స్వీట్స్ పంచిన తర్వాత వాళ్ళు చేసుకుంటారు. అది కూడా ఒకటి. దసరా కూడా అక్కడ చాలా ఫేమస్. జాతరలు కూడా అక్కడ చాలా పెడతారు ఈస్ట్ గోదావరి వైపు, నాకు తెలిసినంత వరకు. వేరే తెలియదు, బట్ యా. మా ఊర్లో అయితే మొత్తం గ్రీనరీ ఉంటది. మొత్తం ఒక పల్లెటూరు లాగా వైబ్ ఉంటది. పల్లెటూరు వైబ్ కాదు, పల్లెటూరే. కోకోనట్ ట్రీస్ ఉంటాయి, మళ్ళీ పెంకుటిల్లు ఉంటాయి. Yeah, if I go East Godavari వైపు ఎన్ని కోకోనట్ ట్రీస్ ఉంటాయో, యూ సీ ఎనీవేర్ యూ విల్ ఫైండ్ కోకోనట్. అండ్ మూవీస్ కూడా తీస్తారు కదా. రీసెంట్ గానే ఒక 2 or 3 రిలీజ్ అయినట్టున్నాయి, పేర్లు గుర్తులేవు. బట్ అక్కడ వైపు ఏమంట, బట్ ఓన్లీ థింగ్ ఇస్ వర్షం పడినప్పుడు అయితే స్నేక్స్ వస్తాయి అక్కడికి. వస్తాయి కోబ్రా అంటే. మళ్ళీ ఊరి దగ్గర బోటింగ్ చేయొచ్చు, మంచిగా ఊర్లో ఎంజాయ్ చేయొచ్చు. ఊరికి వెళ్తే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, ఫ్రెండ్స్ చేసుకుని ఊరంతా తిరగచ్చు. అది కూడా ఒక ఏమంటాం మంచి మంచి అడ్వాంటేజ్ మనకు ఊర్లో ఉండడం వల్ల. మీ ఊర్లో ఏం చేస్తావు? జనరలీ మా ఫ్రెండ్స్తో ఎక్కువ క్రికెట్ అవన్నీ ఆడుతూ ఉంటా. ఇంకా నార్మల్లీ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటా. ఎవరైనా ఊరు ఎక్కువ వెళ్తారా? బేసిక్లీ చాలా ఎక్కువ సార్లు ప్రతి హాలిడేస్ కానీ అట్లా టైం దొరికినప్పుడు ఎవరైనా ఊరు వెళ్ళే వాళ్ళు ఉన్నారా? అంత దూరం కాబట్టి ఎవరు వెళ్ళారు. అయితే ఊరు హైదరాబాద్ ఉండేది, హైదరాబాద్ కాబట్టి మేము వెళ్తాం. జనరల్ అంటే ప్రతి హాలిడేస్ ఇయర్లీ ట్వైస్ అయినా వెళ్తాం కదా, లైక్ గ్రాండ్ పేరెంట్స్ ని చూడడానికి. మీరు ఎలాంటి ఫెస్టివల్స్ అప్పుడు వెళ్తారు ఊరికి? సంక్రాంతి, దెన్ సంక్రాంతికి వెళ్తాము. ఇంకా ఎక్కువ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ వెళ్తాము. దసరాకి వెళ్తాం. అక్కడ యాక్చువల్లీ సెలబ్రేషన్ ఇస్ సో గుడ్. ఐ లవ్ ద సెలబ్రేషన్ ఇన్ మై విలేజ్. ఇంకా వేరే స్టేట్స్ లో కూడా చాలా బాగా చేసుకుంటారు, లైక్ సౌత్ స్టేట్స్ లో యాక్చువల్లీ ఫెస్టివల్స్ అంటేనే చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. సౌత్ ఇప్పుడు ప్రెజెంట్ మన బోనాలు కూడా జరుగుతున్నాయి తెలంగాణ. బోనాలు తెలంగాణలో ఫేమస్. ఆంధ్రలో ఇక్కడ ఉన్నంత వైబ్ ఉండదు, అక్కడ తెలంగాణలో ఫేమస్ బోనాలు. సో ఏమని చెప్తావా?
బోనాలు సెలబ్రేట్ చేస్తారు అందరూ. ఇంకా బోనాలు ఒక పెద్ద ఫెస్టివల్ తెలంగాణలో. ఇప్పుడు ఒక 2 డేస్ ముందు బోనాలు వస్తుంది, ఇంకా 1 వీక్ ముందు ఇంకో బోనాలు వస్తుంది. చాలా బాగా చెప్పారు మీ నేటివ్ ప్లేసెస్ గురించి. మాట్లాడుతూ తినడం మర్చిపోయాను. అసలు టైం తెలియలేదు మాట్లాడుతూ.